వైసీపీ ఎంపీలకు స్పీకర్ జలక్కిచ్చారు. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలపై చర్చ జరిగింది. సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అంటూ కూడా సభకు వచ్చినట్లుగా తప్పుడు సంతకాలు చేస్తున్నట్లుగా గుర్తింపు ఉంది అంటూ కూడా స్పీకర్ మాట్లాడారు. అసెంబ్లీ రిజిస్టర్ను పరిశీలించింది ఎథిక్స్ కమిటీ. 6 వైసీపీ ఎమ్మెల్యేలను కూడా గుర్తించారు. వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు స్పీకర్. గతంలో కూడా ఈ వివాదం మనం చూసిందే. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఇదే విధంగా కూడా రావట్లేదు, సభలకు హాజరు కావటం లేదు, అయినప్పటికీ కూడా జీతాలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి కూడా ఒక బహిరంగ వేదిక మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్చించటము, జీతాలు తీసుకునేటప్పుడు సభకు రాకపోతే కనుక డెఫినెట్గా కూడా ప్రభుత్వం విధులకు హాజరయ్యే వాళ్ళు ఏ విధంగా విధులకు హాజరవ్వకపోతే శాలరీ కట్ చేస్తారు, అదేవిధంగా కూడా అదే ఇక్కడ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా కూడా చర్యలు ఉంటాయి అంటూ కూడా అప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు ఒక బహిరంగ వేదిక మీద. ఇప్పుడు మరలా కూడా ఎథిక్స్ కమిటీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్చించినప్పుడు కూడా అక్కడ రిజిస్టర్ పరిశీలించడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు రాకుండా వచ్చినట్లు సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అంటూ కూడా దాని మీద చర్చకు రావడం, ఎథిక్స్ కమిటీ ఆ రిజిస్టర్ని మొత్తం కూడా తనిఖీ చేయటం, అదే సందర్భంలో 6 వైసీపీ ఎమ్మెల్యేలు అదే విధంగా చేసినటువంటి చర్య కనిపించింది. పూర్తి డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మరోసారి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడైతే తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇప్పుడు మరలా కూడా అదే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి జలకిచ్చారు. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల హాజరు పైన చర్చ జరిగింది. ఎథిక్స్ కమిటీ అసెంబ్లీ సమావేశాలకు ఎవరెవరు హాజరయ్యారు, వైసీపీ నుంచి ఎంతమంది హాజరయ్యారు, అటెండెన్స్ రిజిస్టర్ లో ఎంతమంది సంతకాలు పెట్టారనే అంశం పైన తీవ్ర చర్చ జరిగింది. ఈ ఎథిక్స్ కమిటీ పరిశీలనలో దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకోకుండా సంతకాలు పెట్టారు. 6 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారంటూ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. వారికి నోటీసులు జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు మనకు అసెంబ్లీ సమాచారం అందుతుంది. సభకు వచ్చినప్పుడు తప్పుడు సంతకాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అసెంబ్లీ రిజిస్టర్ పరిశీలించినప్పుడు అనధికారికంగా అసెంబ్లీకి హాజరు కాకోకుండా సంతకాలు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన అసెంబ్లీ శాసనసభ్యులే ఇలా చేస్తే ఎలా అనే అంశం పైన ఎథిక్స్ కమిటీ తీవ్రంగా చర్చ జరిపింది. ఏదైతే అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకాలు పెట్టిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 6 మంది ఎమ్మెల్యేలను గుర్తించారు. వారు టీఏలు డిఏలు జీతాలు సహా మొత్తం తీసుకుంటున్నారంటూ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. వీరికి నోటీసులు జారీ చేసి తగిన వివరణ అడగడమే కాకుండా ఈ వైసీపీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దీనిపైన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏ నిర్ణయం తీసుకుంటారని అటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉత్కంఠ నెలకొనింది. దాదాపు 6 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకోకుండా అసెంబ్లీ ఏదైతే జీతం తీసుకోవడంతో కాకుండా ప్రయాణ భత్యాలు, టీఏలు డిఏలు అలవెన్సులు మొత్తం డ్రా చేస్తున్నారంటూ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు ఎథిక్స్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. రేణు, ఆ 6 ఎమ్మెల్యేలు ఎవరనేది పేర్లు వెల్లడించడం జరిగిందా? రేణు, ఇప్పటికి ఎథిక్స్ కమిటీ కేవలం 6 మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేల్లో 6 మంది ఎమ్మెల్యేలు అంటూ గుర్తించారు. కానీ వారి పేర్లు ఇప్పటి వరకు వెల్లడించలేదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 6 మంది మెజార్టీ శాతం 6 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారంటూ ఎథిక్స్ కమిటీ శాసనసభ స్పీకర్ కు ఇప్పటికే ఓ నివేదిక అందజేసింది. వీరిపైన ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో వీరిపైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలి, వారి నియోజకవర్గ సమస్యలు చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ప్రజల సమస్యలకు అసెంబ్లీనే వేదిక, అసెంబ్లీలో అడ్రస్ చేస్తే ఆ సమస్యలు పరిష్కరించబడతాయని ప్రజల్లో కూడా ఒక భావన ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ అసెంబ్లీ వైపే చూస్తారు. అటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ప్రస్తుతము గతంలో ప్రతిపక్షం ఉన్న పార్టీ ఇప్పుడు అధికార పక్షానికి వచ్చింది, గతంలో ఉన్న అధికార పార్టీ ఉన్న ప్రతిపక్షం వచ్చింది. ఇది కేవలం శాసనసభ వ్యవహారాలు అనేది ప్రజలకు అతి దగ్గర సంబంధాలు ఏర్పడేలా చేస్తాయి. ఎందుకంటే ఒక సమస్యను అడ్రస్ చేయడానికి అసెంబ్లీనే వేదిక అంటూ ఇప్పటికే పలుమార్లు అటు స్పీకర్ ఇటు డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత జగన్ కు నేరుగా అసెంబ్లీకి రమ్మని సలహా ఇచ్చారు. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చే సమయం కేటాయిస్తాము.
అండ్ ఈసారి మనం చూసుకుంటే గనక డెఫినెట్ గా కూడా వైసీపీ బయట ఏదైతే వ్యతిరేకిస్తూ ఉందో పీపీపీ విధానాలు ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా అసెంబ్లీలో చర్చించడానికి ఒక వేదిక అవుతుంది. డెఫినెట్ గా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారు. ఈ మేరకు కూడా ఆల్రెడీ కూడా చర్చలు జరిగే దిశానిర్దేశం జరిగిందని చెప్పి కూడా ఇదంతా జరిగిన తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కనీసం ప్రజల సమస్యలు వినిపించడానికి కూడా అసెంబ్లీకి రాకపోవటమే ఇప్పుడు తీవ్ర అసంతృప్తికి కారణమా? రేణు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు మాత్రం హాజరు కావడం లేదు. అటు జగన్ కావచ్చు, జగన్ పార్టీకి సంబంధించిన మిగిలిన నేతలు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. అందులో ఎక్సెప్ట్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీతం తీసుకోలేదు. ప్రస్తుతం కూడా ఆయన జీతం కానీ లేదా జీతపత్యాలు కానీ లేదా టీఎల్ కానీ ఆయన తీసుకోవడం లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మిగిలిన ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారంటే ఇప్పటికే అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ అటు డిప్యూటీ స్పీకర్ ఇరువురు కూడా పలుమార్లు సూచించారు, అసెంబ్లీ సమావేశానికి హాజరు కమ్మని సూచించడం జరిగింది. ఏదైతే ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కానీ ఒక రోజు ఉద్యోగానికి వెళ్ళకపోతే వారికి జీతం కట్ చేస్తారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానీ ఎమ్మెల్యేలకు జీతం ఎందుకు కట్ చేయకూడదంటూ పదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇది ఒక వివాదం నడుస్తుంది. మరోపక్క పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, మెంతా తుఫాన్ కావచ్చు, ఇవన్నీ ప్రజలలో పాల్గొంటూ ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఏ అంశాలు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటూ నేరుగా టీడీపీ కూటమి నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఎక్కడైతే మీరు సమస్యలు ఉన్నాయి, సమస్యలను అడ్రస్ చేశామని ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నారు, అది అసెంబ్లీకి వచ్చి చర్చించండి అంటూ అధికార పార్టీ ఆహ్వానిస్తుంది. అయితే ఇప్పటికీ ఈ వచ్చే అసెంబ్లీ సెషన్స్ లో కూడా వైఎస్ఆర్సీపీ పాల్గొంటుందా లేదా అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైతే 6 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు ఏమైనా పడుతుందా అనే ఆలోచన కూడా, అనర్హత వేటు వేయడానికి కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదా స్పీకర్ మరికొంత సమయం ఇస్తారా, వచ్చే శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఏమైనా పాల్గొంటుందా అంటూ ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. నేను రాబోయే రోజుల్లో అంటే అనధికారికంగా యూటీవీకి ఉన్న సమాచారం ప్రకారం మనం గమనిస్తే వచ్చే సెషన్స్ లో ఏదైతే శీతాకాల సెషన్స్ లో వైఎస్ఆర్సీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షున అసెంబ్లీ సమావేశంలో పాల్గొంటుందంటే మనకు అనధికారిక సమాచారం ఉంది. కానీ ఇది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఇప్పటికైతే ఒక ఊహాగానాలు అయితే చెలరేగుతున్నాయి. రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశంలో పాల్గొంటారా లేక స్పీకర్ ఏదైతే ఈ 6 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా జీతం తీసుకున్నారు కాబట్టి వీటిపైన వేట్ చేయడానికి ముందుకెళ్తారనేది కూడా మనం వేచి చూడాలి. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్ అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాం. ఇంకా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్చ రావటము, రిజిస్టర్లో కూడా మొత్తం కూడా దీనికి సంబంధించి చెక్ చేయటం, ఇంకా అదే సమయంలో కూడా మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో 6 ఎమ్మెల్యేలు కేవలం సంతకాలు చేసి వెళ్ళిపోయినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇక గతం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం, ఎవరైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదో, ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేయట్లేదో వచ్చి వాళ్ళకి కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కనుక జీతాలు తీసుకొని తమ వృత్తి చేయకపోతే ఏ విధంగా కూడా వాళ్ళకి శాలరీ కట్ చేస్తారో, లేకపోతే సెలవుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా జీతాలు కట్ చేస్తూ ఉన్నారో అదే విధంగా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో కూడా చర్యలు ఉండనున్నాయి అని కూడా చర్చ జరుగుతూ ఉంది. దీని మీద అయ్యన్న పాత్రుడు కూడా గతంలో కామెంట్స్ చేయటం, ఆ చర్చ కాస్త రచ్చగా మారినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాము. ఇక ఇప్పుడు ఎథిక్స్ కమిటీ మరోసారి కూడా ఈ రిజిస్టర్ పరిశీలించడంతో కూడా ఇప్పుడు మరోసారి కూడా ఈ అంశం తెర మీదకి వచ్చింది.